నమస్కారం. రెయిన్బో హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్ బై స్టార్ హాస్పిటల్. మా పిల్లలకు ఏం తిన్నా వంట పట్టడం లేదండి, బరువు ఏమాత్రం పెరగడం లేదు అని వాపోతూ ఉంటారు చాలామంది తల్లులు. పిల్లల పొట్టలో నులిపురుగులు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. పిల్లలకు పెట్టే ఆహారం అంతా పొట్టలోని నులిపురుగులే ఆరగించేస్తూ ఉంటాయి. పొట్టలో నులిపురుగులు ఉన్నప్పుడు ఎలాంటి చికిత్స ఇప్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు ఎక్కడైనా కాస్తంత ఖాళీ స్థలం కనిపిస్తే చాలు, ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది. తనివి తీరా ఆడుకుంటూ చేతులతో పాటు ఒంటి నిండా మట్టిని పూసుకుంటూ ఆనందిస్తూ ఉంటారు. ఇలా మట్టిలో ఆడుకునే అలవాటు పిల్లల ఒంటిని, దుస్తుల్ని ఖరాబు చేయటంతో పాటు పిల్లల పొట్టకు కూడా సమస్యల్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. మట్టిలో ఉండే నులిపురుగుల గుడ్లు పిల్లల గోళ్లలోకి చేరి ఆపై నోటి ద్వారా పొట్టలోకి చేరి ఆ తర్వాత అక్కడే ఆవాసం ఏర్పరచుకుంటూ ఉంటాయి. మట్టి ద్వారానే కాదు, కలుషిత ఆహారం, అపరిశుభ్రమైన నీటిని తాగినప్పుడు కూడా పొట్టలోకి నులిపురుగులు చేరే ప్రమాదం ఉంటుంది. పిల్లల పొట్టలో నులిపురుగులు ఉన్నప్పుడు తిన్నదేది వంట పట్టదు. రోజు రోజుకి బక్కచిక్కిపోతూ ఉంటారు. రాత్రిళ్ళు తరచూ నిద్రలేస్తూ ఉంటారు. మలద్వారం దగ్గర బాగా దురదగా ఉంటుంది. అన్నింటికీ మించి రక్తహీనత అనేది పెద్ద సమస్యగా మారుతుంటుంది. వర్మ్ ఇన్ఫెస్టేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్డ్ టు అండర్ డెవలప్డ్ కంట్రీస్ అని, డెవలపింగ్ కంట్రీస్ అని అలా కాదు. ప్రపంచం అంతా కూడా వర్మ్ ఇన్ఫెస్టేషన్ ఏ దేశంలోనా చూస్తున్నాం. ఇప్పుడు అన్ని దేశాల్లోనూ ఉంది. అనేక రకాలు ఉన్నాయి దీంట్లో. కామన్గా మనం రౌండ్ వర్మ్ అని, టేప్ వర్మ్ అని, ఫ్లాట్ వర్మ్స్ అని దీన్ని డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటాం. ఎవరికి వస్తుంది వర్మ్ ఇన్ఫెస్టేషన్ అని అనుకుంటే, ఫ్రమ్ 1 year బేబీ టు ఏజ్డ్ పర్సన్స్ ఎనీబడీ కెన్ హ్యావ్ వర్మ్ ఇన్ఫెస్టేషన్. అంటే ఎవరికన్నా కానీ ఇన్ఫెక్షన్ రావచ్చు. పిల్లల్లో ముఖ్యంగా వీళ్ళు మట్టిలో ఆడుకుండటం వలన మట్టిలో ఉన్న ఎగ్స్, దీస్ వర్మ్స్ ఎగ్స్, దే గెట్ ఇన్ టు ద చిల్డ్రన్స్ బాడీ అండ్ దే గ్రో విత్ ఇన్ ద బాడీ అండ్ దే అగైన్ స్టార్ట్ లేయింగ్ ఎగ్స్ ఇన్సైడ్ ద ఇంటెస్టైన్ అండ్ ఆ విధంగా అది వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ దీస్ వర్మ్స్ స్టే ఇన్ మడ్ ఫ్రమ్ సమ్వేర్ బిట్వీన్ 7 to 10 years వరకు కూడా ఈ ఎగ్స్ మట్టిలో ఉంటూ ఉంటాయి. మన హ్యూమన్ బీయింగ్స్లో దీస్ వర్మ్స్ కెన్ స్టే ఫర్ ఆల్మోస్ట్ డికేడ్స్. కొన్ని సంవత్సరాల పాటు 10, 20, 30 ఏళ్ళు కూడా వర్మ్స్ మన పొట్టలోనే ఉండొచ్చు ఒక్కొక్కసారి. అనేక రకాలు సిమ్టమ్స్ ఉంటాయి డిపెండింగ్ అపాన్ ద టైప్స్ ఆఫ్ వర్మ్స్. బట్ కామనెస్ట్గా ఏంటంటే పెయిన్ అబ్డామిన్ రావడం, నాసియా, డిస్పెప్సియా, లేజీనెస్, భోజనం తినలేకపోవడం, కొంతమందిలో బాడీ మీద ర్యాషెస్ కింద రావటం, స్లీప్లెస్నెస్, నైట్ పడుకోకుండా ఉండటం, అలాగే కొంతమంది బ్రక్సిజం, పళ్ళు కొరుకుతూ ఉండటం, కొంతమందిలో ఫిట్స్ రావటం కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ కొంతమందిలో ఒకసారి జాయింట్ పెయిన్స్ కూడా కుడ్ బి డ్యూ టు వర్మ్ ఇన్ఫెస్టేషన్. మనం పిల్లల్లో చూసేది అంటే రక్తహీనత, విపరీతమైన రక్తహీనత ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ద కాజ్ ఈజ్ వర్మ్ ఇన్ఫెస్టేషన్. వీ హ్యావ్ టు రూల్ అవుట్ దట్ మెయిన్లీ మన సినారియోలో ఫస్ట్ వీ హ్యావ్ టు రూల్ అవుట్ వర్మ్ ఇన్ఫెస్టేషన్ ఓన్లీ. పిల్లల పొట్టలో ఏలిక పాములు, నులి పురుగులు, కొంకి పురుగులు, బద్దె పురుగులని 4 రకాలకు చెందిన పురుగులు కనిపిస్తూ ఉంటాయి. బాణపొట్టలో ఉన్న పిల్లల్లో ఏలిక పాములు ఎక్కువగా ఉంటాయి. వీటితో మలద్వారంలో దురద మినహా పెద్దగా సమస్యలేవి ఉండవు. అయితే ఒక్కోసారి ఏలిక పాములు ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదం ఉంటుంది. ఇలాంటప్పుడు ఉబ్బసం, ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంకి పురుగులు ఉన్నప్పుడు రక్తహీనత అన్నది సమస్యగా మారుతుంది. మట్టి తినే అలవాటు ఉన్న పిల్లలకు కొంకి పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇక మాంసాహారాన్ని సరిగ్గా ఉడికించకుండా తిన్నప్పుడు పిల్లల పొట్టలో బద్దె పురుగులు చేరే అవకాశం ఉంది. బద్దె పురుగులు పొట్టలో ఉన్నప్పుడు తలపోటు, మెదడులో కణితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. పిల్లల పొట్టలో నులిపురుగులు ఉన్నప్పుడు పిల్లలతో పాటు పెద్దలు అందరూ ఆల్బెండజోల్ మాత్రల్ని కానీ సిరప్లను కానీ తీసుకోవాలని చెబుతారు డాక్టర్లు. ప్రివెంటివ్ స్టెప్స్ చాలా ఇంపార్టెంట్ ఈ వర్మ్ ఇన్ఫెస్టేషన్లో. ప్రాబ్లీ హ్యాండ్ హైజీన్ ఫర్ ఎవ్రీబడి, చిన్నపిల్లలు తీసుకోండి, పెద్దవాళ్ళు తీసుకోండి. వన్స్ వీ స్టార్ట్ యూజింగ్ ద వాష్రూమ్స్ అండ్ ఆల్, వీ షుడ్ కల్టివేట్ ద హ్యాబిట్ ఆఫ్ ఎ ప్రాపర్ హ్యాండ్ వాష్. ఇది అతి ముఖ్యమైనది.
అలాగే ఈ వెజిటేబుల్స్ అయ్యి మనం వాడుతున్నాయి ప్రాపర్గా వాష్ చేయడం చాలా ఇంపార్టెంట్. ద థర్డ్ థింగ్ ఈజ్ ప్రాపర్ కుకింగ్ ఆఫ్ మీట్. ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ని ప్రాపర్గా కుక్ చేయడం చాలా ముఖ్యం. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్, ఆఫ్ లేట్ వీఆర్ యూజింగ్ మైక్రో ఓవెన్స్ టు హీట్ దిస్ నాన్ వెజిటేరియన్. ఇన్ఫ్యాక్ట్ అది మంచి పద్ధతి కాదు, సరిగ్గా బాయిల్ అవ్వదు కాబట్టి వర్మ్స్ కెన్ బి స్టిల్ బీ దేర్ ఇన్ సైడ్. అండ్ ఫిఫ్త్ థింగ్ ఈజ్ అన్హైజీన్ బేర్ ఫుట్ వాకింగ్. మనం చెప్పులు లేకుండా మట్టిలో నడవటం, ఈ పార్క్లో నడవటం, ఆడటం వల్ల కూడా ద వర్మ్స్, ద ఎగ్స్ గెట్ ఇన్ టు ద బాడీ అండ్ స్లోగా మనకి ఈ వర్మ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి బాడీలో. అండ్ విలేజ్ సైడ్లో తీసుకోండి, ఈవెన్ లిటిల్ బిట్ ఆఫ్ కొన్ని అర్బన్ ఏరియాస్లో కూడా ఈ ఓపెన్ డిఫికేషన్ అండ్ ఆల్ షుడ్ బి టోటల్లీ కండెమ్డ్. ఎక్కడ కూడా ప్రాపర్ శానిటేషన్ లేకపోతే అక్కడ మనకి ఈ వర్మ్ ఇన్ఫెస్టేషన్ ఎక్కువ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. మనకి ఒకసారి సిమ్టమ్స్ ఉన్నాయన్నప్పుడు ఏ టైపు వర్మ్ ఉండొచ్చు అనేది మనం క్లినికల్గా ఐడెంటిఫై చేయటం కానీ స్టూల్ టెస్ట్ చేయటం వలన, లేదంటే వాడి యొక్క సిమ్టమ్స్ని బట్టి కొన్నిసార్లు వీ కెన్ మేక్అవుట్ ఇట్ ఈస్ ఎ రౌండ్ వర్మ్ ఆర్ ఎ పిన్ వర్మ్. ఫర్ ఎగ్జాంపుల్ పిన్ వర్మ్ అయితే నైట్ పడుకోకపోవటం, ఏనల్ ఇచ్చింగ్ ఎక్కువ రావటం, బ్రక్సిజం, అసలు తినకుండా ఉండటం, పదే పదే మళ్ళీ ఇదే సిమ్టమ్స్తో వాడు డాక్టర్ దగ్గర ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఐ థింక్ క్లినికల్గా మనం పిన్ వర్మ్ అని సస్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఏ టైప్ ఆఫ్ వర్మ్ ఉండొచ్చు అని కూడా క్లినికల్గా సస్పెక్ట్ చేయడం ఒకటి, అది కన్ఫర్మ్ చేసుకోవడానికి మన స్టూల్ టెస్ట్ చేయడం వల్ల కూడా తెలుస్తుంది. మనం టెస్ట్ చేయకపోయినా కానీ వెరీ ఈజీ అండ్ మ్యాండేటరీ టు యూజ్ యాంటీ హెల్మింథిక్స్. ఉదాహరణకు ఆల్బెండజోల్, మెబెండజోల్, ప్రెజాక్వింటాల్ అనే కొన్ని మెడిసిన్స్ సింగిల్ డోస్ 1 to 3 days డిపెండింగ్ అపాన్ ద సివియరిటీ. ఆల్బెండజోల్ అయితే ఒక్కరోజే ఇస్తాం, మెబెండజోల్ అయితే 3 days ఇవ్వాలి, ప్రెజాక్వింటాల్ అనే మెడిసిన్ కూడా 3 days. సింపుల్ మెడికేషన్ ఇస్తే ఇది ఆల్మోస్ట్ ద డిసీజ్ కెన్ బి క్యూర్డ్. అయితే కొన్నిసార్లు మనకు తెలియనప్పుడు, కొన్ని సిమ్టమ్స్ డౌట్ ఉన్నప్పుడు once in 6 months ఐ థింక్ ఏ బ్లాంకెట్ ట్రీట్మెంట్ ఇన్ హై ఎండమిక్ ఏరియా, చాలా ఎక్కువగా సిమ్టమ్స్ ఉన్న ఏరియాల్లో కొన్ని పరిసరాల్లో వాళ్ళందరూ కూడా 6 నెలలకు ఒకసారి యాంటీ హెల్మింగ్స్ తీసుకుంటాం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇట్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ కెన్ ఎరాడికేట్ ద డిసీజ్ ఇన్ దెమ్. పిల్లల పొట్టలో నులిపురుగులు ఉన్నప్పుడు అవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల్ని సాధ్యమైనంత వరకు మట్టిలో ఆడకుండా చూడాలి. చెప్పులు లేకుండా పిల్లలు మట్టిలోకి వెళ్లకుండా చూడాలి. మల విసర్జన తర్వాత పిల్లల చేతుల్ని బాగా శుభ్రం చేయాలి. అలాగే గోర్లు పెరగకుండా ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. పొట్టలో నులిపురుగులు ఉన్నప్పుడు పిల్లలకు లాగు, నిక్కర్లు వేయటం మంచిది. రాత్రిపూట మలద్వారం చుట్టూ వేజ్లైన్ కానీ లేదా ఆముదం కానీ పట్టించటం వల్ల దురద లేకుండా ఉంటుంది. పిల్లల పక్కల్ని తరచూ మారుస్తూ ఉండాలి. కనీసం 6 నెలలకోసారి ఆల్బెండజోల్ మాత్రల్ని కానీ సిరప్లు కానీ పట్టిస్తూ ఉండాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటే 2 వారాల లోపల పిల్లలకు నులిపురుగుల బెడద తగ్గిపోతుంది. ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. నిత్యం కాసేపు ఎండలో నిలబడితే మన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ డి లభిస్తుందన్నది మనకు తెలిసిందే. అయితే ఒక్క విటమిన్ డి లభించడం మాత్రమే కాదు, దాదాపు 15 రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ కూడా దొరుకుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుమారు 100 దేశాల్లో క్యాన్సర్ కేసులను విశ్లేషించిన తర్వాత ఈ విషయాన్ని పరిశోధకులు ప్రకటించారు. రొమ్ము, గర్భాశయ ముఖద్వారం, పెద్దపేగు, ఊపిరితిత్తులు, లింఫోమా వంటి 15 రకాల క్యాన్సర్లకు సూర్యకాంతి లేమి అన్నది కూడా ఒక ప్రధాన కారణంగా ఉంటోందన్న విషయాన్ని పలు అధ్యయనాల్లో గుర్తించారు. ఎక్కువ సూర్యకాంతి లభించే ప్రదేశాల్లో క్యాన్సర్ కేసుల సంఖ్య కూడా తక్కువగా ఉన్నట్లు పరిశోధకుల అధ్యయనాల్లో వెల్లడైంది. రోడ్డు మీద వెళుతున్న 10 మందిని పరీక్ష చేస్తే కనీసం 4గురికి టీబీ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఒక్క ఉదాహరణ చాలు టీబీ వ్యాధి చాప కింద నీరులా మన సమాజాన్ని ఎలా చుట్టబెడుతోందో తెలుసుకోవడానికి. సకాలంలో గుర్తించకపోవడం, మందులు పూర్తి కోర్సు వాడటంలో నిర్లక్ష్యం చూపించడం మూలంగా ఇవాళ క్షయ వ్యాధి ఒక సామాజిక విపత్తుగా మారింది. ఈ నేపథ్యంలో టీబీని ఎలా గుర్తించాలో, ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ట్యూబర్క్యులోసిస్, దీన్నే మనం వాడుకలో టీబీ అని, క్షయవ్యాధి అని పిలుస్తాం. చక్కటి మందులు అందుబాటులో ఉన్నప్పటికీ క్షయవ్యాధిని నేటికి మనలో చాలా మంది భయంకరమైన అంటువ్యాధిగానే చూస్తున్నారు.
నిజానికి టీబీని సకాలంలో గుర్తించి 3 నుంచి 6 నెలల పాటు మందుల కోర్సు వాడితే చాలు క్షయవ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చు. మరి టీబీని ఎలా గుర్తించాలి? 3 వారాలకు మించి దగ్గుతో బాధపడటం, దగ్గుతో పాటు కళ్ళపడటం, దగ్గినప్పుడు రక్తం కనబడటం, ఆకలి తగ్గిపోవటం, క్రమంగా బరువు తగ్గడం ఇవన్నీ టీబీ అనుమానిత లక్షణాలే. ఇలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. కఫం, ఎక్స్రే పరీక్షల సాయంతో 60 నుంచి 70% కేసుల్లో టీబీని తెలుసుకోవచ్చు. మరింత ఖచ్చితంగా టీబీని నిర్ధారించుకునేందుకు టీబీ సెరోలజీ, పీసీఆర్, మాంటెక్స్ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో జీన్ ఎక్స్పర్ట్ అనే కొత్త పరీక్ష ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఈ పరీక్ష సాయంతో కేవలం 2 గంటల్లోనే టీబీ సోకింది లేనిది తెలుసుకోవచ్చు. శరీరంలో నిద్రాణంగా ఉన్న టీబీ వ్యాధి కారకాలను గుర్తించేందుకు విదేశాల్లో ట్యూబర్క్యులిన్, టీబీ గోల్డెన్ టెస్ట్ వంటి అత్యాధునిక నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. కాస్త ఒళ్ళు వెచ్చబడితే పారాసెటమాల్ వేసుకుంటాం. ఒళ్ళు నొప్పులుగా ఉంటే డోలో వంటి ఏదో ఒక పెయిన్ కిల్లర్ని మింగుతాం. కానీ గర్భిణీగా ఉన్నప్పుడు మాత్రం సొంతంగా మందులు వేసుకోవద్దనే చెబుతారు డాక్టర్లు. ఇందుకు కారణము ఉంది. కొన్ని రకాల మందులు లోపల పెరుగుతున్న బిడ్డపై నేరుగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఇటు కాబోయే అమ్మకు కూడా లేనిపోని చిక్కుల్ని తెచ్చిపెడతాయి. అసలు గర్భిణీ దశలో మందుల వాడకం ఎలా ఉండాలి, ఏ మందుల్ని వాడొచ్చు, ఏవి వాడకూడదు మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడాల్సిన మందులేమైనా ఉన్నాయా? గర్భవతులుగా ఉన్నప్పుడు ఏంటంటే మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. చాలా వరకు సరైన సమతుల్యాహారం, పౌష్టికాహారం తీసుకోకపోవటం మూలాన గర్భవతుల్లో ఎనీమియా, ఐరన్ లోపం, ఫోలిక్ యాసిడ్ లోపం, కాల్షియం లోపం ఇవన్నీ కూడా మన స్త్రీలలో చాలా ఎక్కువ తేలింది. వీటన్నిటి వలన చాలా రకాల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. అందుకని తప్పనిసరిగా కనీసం మన దేశంలో స్త్రీలు ఐరన్ వాడాలి, ఫోలిక్ యాసిడ్ వాడాలి, కాల్షియం వాడాలి. ఇకపోతే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అంటే బిడ్డ మెదడు బాగా పెరగటానికి ఉపయోగపడతాయని చెప్పి అధ్యయనాలన్నీ చెబుతున్నాయి. మనకి ఉండే ఆహారంలో, మనం తినే ఆహారంలో ఈ ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే కొన్ని రకాల చేపల్లోనే ఇవి లభ్యం అవుతాయి అన్నమాట, కొన్ని రకాల గింజల్లో. అందుకని ఇవి కూడా ఒక్కొక్కసారి మాత్రల రూపంలో సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. గర్భిణీ దశలో పెయిన్ కిల్లర్లను వాడొచ్చా? ఇప్పుడు గర్భిణీ 9 నెలల కాలంలో ఎక్కడో చోట నొప్పో, జ్వరం ఏదో ఒకటి రాకుండా ఉండదు. ఈ పన్ను నొప్పో, లేకపోతే కాలు నొప్పో, చేయి నొప్పో ఏదో ఒకటి రావచ్చు. ఇవి కాకుండా ముఖ్యంగా గర్భవతుల్లో ఏంటంటే నడుం నొప్పి, ఇది మోస్ట్లీ పోస్చరల్ పెయిన్స్ ఉంటాయి ఇటువంటివి. తర్వాత బరువు మూలాన కాళ్ళు వాయటం, కాళ్ళు నొప్పులు ఇటువంటివన్నీ ఉంటాయి. మరి ఇటువంటప్పుడు పెయిన్ కిల్లర్స్ అనేవి ముఖ్యంగా ముందు అసలు చక్కటి భంగిమ మెయింటైన్ చేయటం ద్వారాను, చక్కటి వ్యాయామం చేయటం ద్వారాను కండరాలు కానీ, లిగమెంట్లు కానీ ఇవన్నీ బలాన్ని పెంచుకుంటే ఈ నొప్పులు చాలా వరకు తగ్గుతాయి. వీలైనంత వరకు ఇటువంటి ఉపాయాల ద్వారా లేదా కాపడం పెట్టుకోవటం కానీ ఇటువంటి వాటి ద్వారా పెయిన్ రిలీఫ్ సాధించడానికి ట్రై చేయాలి. తప్పనిసరి అయినప్పుడు పెయిన్ కిల్లర్స్ కొన్ని రకాలు వాడవచ్చు. ఉదాహరణకి పారాసిటమాల్ మందు వాడటం పర్వాలేదు, అది దానివల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే ఎసిటమైనోఫెన్ ఇది కూడా వాడవచ్చు. మరి యాస్ప్రిన్ కూడా కొన్నిసార్లు ముఖ్యంగా తరచూ గర్భస్రావాలు అవుతూ ఉంటే యాస్ప్రిన్ వాడుతూనే ఉంటాము. దానివల్ల కూడా పెద్దగా నష్టాలు లేవని రుజువైంది. అయితే 32-34 వారాల దాకా మాత్రమే వాడచ్చు, చివరి నెలల్లో వాడకూడదు. కొడిన్ వంటి మందులు, తర్వాత ఐబ్యూప్రోఫెన్ వంటి మందులు, మిగిలిన ఎన్ఎస్ఐడ్స్ అంటే నాన్ స్టిరాయిడ్ ఎనర్జీ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనేవి ఇవి వాడకుండా ఉండటమే మంచిది. గర్భిణీలు సొంతంగా మందులు కొనుగోలు చేసి వాడొచ్చా? ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అనేటప్పటికీ ఖచ్చితమైన పరిజ్ఞానం ఉంటేనే తప్ప గర్భవతుల్లో మందులు వాడకూడదు. ఎందుకంటే మనకి తెలిసినంత వరకు ఏ మందు వాడినా కూడా దానివల్ల డిఫెక్ట్ కలుగుతుంది అనే అనుకోవాలి. అంటే ఖచ్చితమైన స్టడీస్ కానీ గర్భవతులకి పలానా మంది ఇచ్చి వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేయటం కానీ జరగదు. ఎందుకంటే అలా చేయటాన్ని శాస్త్రం ఒప్పుకోదు కనుక. అందుకని మనకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో వీలైనంత జాగ్రత్తగా మందులు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని ఓవర్ ది కౌంటర్ మెడికేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అది సమర్థనీయం కాదు. ఏ చిన్న తంట వచ్చిన, ఉదాహరణకి నేను ఒక ఉదాహరణ చెప్తాను.
మామూలుగా మందుల షాపుకి వెళ్ళి ఈ అమ్మాయికి బుగ్గల మీద బాగా పింపుల్స్, యాక్ని వస్తున్నాయి, దీనికి ఏదన్నా ఆయింట్మెంట్ ఇవ్వండి లేకపోతే మందు ఇవ్వండి అని అడుగుతారు. చాలాసార్లు మందుల షాప్ నుండి అడిగి తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఈ పింపుల్స్ కోసం వాడే మందులో ఏంటంటే ఐసోట్రెటినాయిన్ అనే మందు ఉంటుంది. అది మాత్రల రూపంలో అయితే చాలా ప్రమాదం, ఆయింట్మెంట్ రూపంలో వాడినా కూడా ఇది ఎక్స్ కేటగిరీ డ్రగ్స్లో ఒకటి. ఆయింట్మెంట్ వాడినా కూడా 3 నుండి 6 నెలలు అది మానేసిన తర్వాత కానీ గర్భిణీ రావడానికి వీల్లేదు. ఈ మందు వాడితే పింపుల్ మందు వాడుతూ తెలియకుండా గర్భవతులయ్యి డాక్టర్కి కూడా చెప్పకుండా అలాగే కొనసాగించి అబ్నార్మల్ బేబీస్ పుట్టేవాళ్ళు ఎంతోమంది అమ్మాయిలు ఉంటారు. ఎందుకంటే ఆ పరిజ్ఞానం లేదు కనుక. వాళ్ళు డాక్టర్ కూడా ఏముంది పింపుల్ ఆయింట్మెంట్ వాడుతున్నాను అంతే కదా అని చెప్పడం మర్చిపోతారు. దానివల్ల ఎన్నో రకాల దుష్ఫలితాలు వస్తాయి. అందుకని ఏ మందైనా సరే చాలా జాగ్రత్తగా డాక్టర్ని సంప్రదించి తప్ప వాడకూడదు. ఇప్పటికే వాడుతున్న మందుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం? గర్భవతిగా ఉన్నప్పుడు గర్భిణీలో కొన్ని రకాల మందులే వాడచ్చు బీపీకి. ఉదాహరణకి ఆల్ఫాడోపా, నిఫిడెపిన్, లిబెట్లాల్, ఈ 3 మందులే వాడచ్చు. మిగతా వేస్ ఇన్హిబిటర్స్ కానీ బీటా బ్లాకర్స్ కానీ ఇటువంటి మందులు ఏమీ వాడటానికి వీల్లేదు. వారు ఇంతకుముందు అటువంటి మందులు వాడుతూ ఉన్నట్టయితే అవి నిలిపేసి మందు వెంటనే మార్చాల్సి ఉంటుంది గర్భిణీ ప్లాన్ చేసుకునేటప్పుడు. మరి అలాగే డయాబెటీస్ కొరకు కొన్ని రకాల ఓరల్గా తీసుకునే మందులు, మాత్రల రూపంలో తీసుకునే మందులు ఏంటంటే బిడ్డకి హాని చేయొచ్చు. అందుకని మామూలుగా డయాబెటీస్ ముందుగానే ఉన్నప్పుడు వీలైనంత వరకు ఇన్సులిన్లోకి మార్చటం ఉత్తమం అన్నమాట. అలాగే ఎపిలెప్సీకి వాడే మందులన్నీ కూడా కేటగిరీ డీలోకి వస్తాయి. అంటే ఎపిలెప్సీ అనేది తల్లికి చాలా డ్యామేజ్ కలగజేస్తుంది కనుక దానికి మందులు నిలపటానికైతే వీల్లేదు. అయితే ఉన్న వాటిల్లో దేనికి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఉన్న వాటిలో బిడ్డకి ఏది క్షేమం, తర్వాత 3-4 రకాల మందులు వాడుతూ ఉంటే వాటన్నిటిని మార్చేసి ఒకే రకం మందు, సింగిల్ థెరపీ, పాలిథెరపీ కంటే ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. మరి థైరాయిడ్ అలాగే, కానీ థైరాయిడ్ హార్మోన్ డోసు కూడా అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. మరి థ్రాంబో ఎంబాలిజం, నెత్తురు గడ్డగట్టే థ్రాంబో ఎంబాలిజం వ్యాధి ఉన్న స్త్రీలు, వీరికి మామూలుగా ఎక్యూట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్కి వార్ఫరిన్ అని చెప్పి నోటి మాత్రల ద్వారా యాంటీకోయాగులేషన్ను సాధిస్తారనమాట. అయితే ఈ వార్ఫరిన్ అనే మందు కూడా ఎక్స్ కేటగిరీకి చెందిన మందు. వార్ఫరిన్ వాడుతూ ఉండగా ప్రెగ్నెన్సీ వచ్చిందంటే బిడ్డ మొత్తం రకరకాల అవకరాలతో పుడుతుంది. అందుకని చెప్పి ఈ వార్ఫరిన్ ఎప్పుడైతే గర్భిణీ కావాలి అని అనుకుంటున్నారో వార్ఫరిన్ నిలిపేసి మళ్ళీ తిరిగి హెపారిన్ లేదా ఇంజెక్టబుల్ యాంటీకోయాగులెంట్లోకి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఈ రకంగా ఎన్నో రకాల మందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ముందుగానే డాక్టర్తో చర్చించి ముందుగా ప్లాన్ చేసుకుని ముందుగానే మార్చడం అవసరమైతే మార్పించుకుని ఆ ప్రకారంగా ఉంటే మనకి బిడ్డలకి హాని జరగకుండా ఉంటుంది. గర్భిణీలు ఎలాంటి మందుల్ని వాడచ్చు? ప్రెగ్నెన్సీలో డాక్టర్లు ముఖ్యంగా ఇచ్చేవి ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్, కాల్షియము, మరి ఇంకా ఆహారంలో బి విటమిన్ లోపం కూడా ఉంది అని అనుకుంటే మల్టీవిటమిన్, విటమిన్స్, ట్రేస్ ఎలిమెంట్స్, మినరల్స్ ఇవన్నీ కూడా అవసరం. అది omega-3 ఫ్యాటీ యాసిడ్స్ డాక్టర్లు రికమెండ్ చేసేవి ముఖ్యంగా ఇవే. అయితే మనం ఇందాక అనుకున్నట్లుగా ముందుగానే డాక్టర్తో చర్చించి ముందు వాడుతున్న మందుల గురించి తెలుసుకోవాలి. మరి ప్రెగ్నెన్సీలో వ్యాక్సినేషన్ల గురించి కూడా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఉదాహరణకి కుక్క కరిస్తే కుక్క కాటుకు రేబీస్ ఇచ్చే వ్యాక్సిన్ కానీ, మరి మిగతా రకాల ప్రయాణాలు చేస్తూ ఉంటే ప్రయాణాలప్పుడు తీసుకోవాల్సిన వ్యాక్సిన్స్ కానీ, ఒక టెటనస్ టాక్సైడ్ తప్ప మిగిలిన వ్యాక్సిన్స్, హెపటైటిస్ బి వ్యాక్సిన్ కానీ లేదా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కానీ, ఇటువంటివన్నీ కూడా ఒకవేళ వాళ్ళు ప్రమాదవశాత్తు తీసుకుని ఉన్నా లేదా ముందుగా తీసుకుంటూ ఉన్నా వాటిని కంటిన్యూ చేయటం గురించి డాక్టర్తో చర్చించకుండా ఇటువంటివన్నీ తీసుకోకూడదు. అందుకని ఈ విషయాలన్నీ కూడా ముఖ్యం. ఒక్క మందులే కాదు, పర్యావరణం ముఖ్యం, మరి పనిచేసే వాతావరణం ముఖ్యం, పీల్చుకునే గాలి ముఖ్యం. గర్భిణీగా ఉన్నప్పుడు మందుల వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ మందులు వాడొచ్చో ఏవి వాడకూడదో తెలుసుకుందాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు రెయిన్బో హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా మీకోసం. ఆస్తమా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా కర్పూరం, కొంచెం ఇంగువలను మిశ్రమంగా నూరి శనగ గింజంత మాత్రలుగా చేసుకుని 3 పూటలా వేడి నీటితో తీసుకుంటే ఉబ్బసం నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.utv.co.in
youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.